వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదికను సర్కార్ సభ ముందుంచనున్న తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలకు అవకాశం ఉంది. తొలి రోజు సమావేశం అనంతరం అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గం భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్లపైన సభలో సంవాదం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మారిన పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 2-3 రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. అసెంబ్లీ సమావేశాలను 3-4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో వేచి చూడాలి. అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న స్కూల్స్ కి గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలలో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తో విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఉపాధ్యాయ, అధ్యాపకులకు వేతనాల చెల్లింపులో లోటుపాట్లను సరిదిద్దవచ్చుననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంటగదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం, వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధుల మంజూరు, జవాబుదారీతనానికి గాను ఒకే విభాగం కింద ఉండాలని అభిప్రాయపడ్డారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం రేవంత్ సూచించారు. మధ్యాహ్న భోజన సదుపాయం ఉన్న పాఠశాలల్లో కంటైనర్ కిచెన్స్ కి ప్రాధాన్యతనివ్వాలని, కంటైనర్ పైన సోలార్ ప్యానెల్స్ తో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చునని సీఎం ప్రస్తావించారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వేళ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతినివ్వాలని స్పీకర్ ను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు, అవాస్తవాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఇవ్వడానికి బీఆర్ఎస్ అనుమతినివ్వాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలతో బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే నేడు బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించింది. గతంలో ఈ కార్ రేస్లో జరిగిన విచారణలో కాంగ్రెస్ తీరుపై ఇప్పటికే బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి కాళేశ్వరంపై చర్చకు తగ్గేదే లే అని బీజేపీ పట్టుదలగా కనిపిస్తోంది. ప్రభుత్వంలోకి రాకముందు కాళేశ్వరంపై నిప్పులు జరిగిన రేవంత్ ఈసారి నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారని బీజేపీ నిలదీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై నిలదీస్తామన్నారు. కాళేశ్వరం నివేదిక చేతిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరంపై పూర్తి నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రాష్ట్రంలో వరదలు వచ్చేసి చాలా ప్రాంతాలు ఈరోజు పంట నష్టం జరిగినటువంటి అంశాన్ని బీసీ రిజర్వేషన్ల అమలు కోసం జీవో తెస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై తొలి నుంచి నాటకీయంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్స్తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాదంటున్నారు, మాకు ఎట్లా ఇవ్వాలో తెలుసు అంటున్నారు. పక్క ఇచ్చి ఎలక్షన్ పోతామంటున్నారు. మరి పక్క ఇచ్చి చట్టపరంగా ఎలక్షన్ పోవాలి తప్ప ఇవన్నీ సాకులు చెప్పి దాటేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే పరిస్థితే లేదు. మీరు ఏం చేస్తారో ఫైనల్గా చట్టబద్ధతతోనే ఎలక్షన్లు పోవాలి. మీరు 42% కాదు, మీరు 77% బీఫామ్లు ఇస్తామన్నా 90% బీఫామ్లు ఇస్తామన్నా కుదరదు. అది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. చౌటుప్పల్లో దివీస్ పరిశ్రమతో గత ప్రభుత్వం కుమ్మక్కై రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చిందని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి సమస్యను పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. వరకు కలెక్టర్ గారితో పెడతలేదు, కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి లెవెల్లో మాట్లాడతాం. చూడండి, మా చౌటుప్పల్ చాలా కాస్ట్లీ ల్యాండ్, మా నారాయణపురం మరి కూడా ఇవ్వకుండా పర్వాలేదు, కానీ ఈ చౌటుప్పల్ ఏరియా వల్ల కొంచెం ఎక్కువ, ఇది హైవే కూడా చాలా ఎక్కువ ఉంది ల్యాండ్ అని చెప్పి నేను అడుగుతా. అది కూడా ప్రయత్నం చేస్తా. లేని పక్షాన ఇప్పుడు కూడా మనం ఇంకా పని స్టార్ట్ కావాలి, టెండర్లు కావాలి, అగ్రిమెంట్ కావాలి. కాకపోతే అవార్డు పాస్ అయింది 4 ఊళ్ళలో. దాన్ని కూడా ఏదైనా మనం కోర్టులో ఛాలెంజ్ చేసే అవసరం అయితే కోర్టు పోదాం. అట్లా కూడా ఏదైనా అవకాశం ఉంటే, అలైన్మెంట్ మార్పించే అవకాశం ఉంటే నేను మీరందరూ చెప్తున్నా, మీరు హాయిగా నా మీద నమ్మకంతో నిద్రపోండి. మీరంతే, అందరికీ ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలుగుతాను. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో కట్టి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట మండలాల్లో అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జగన్నపేటలో 35 లక్షల నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు 35/11 kV సబ్స్టేషన్ కి భూమి పూజ నిర్వహించారు. ఇంచర్ల గ్రామంలో 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. 100 కోట్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సెంటర్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి గొర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ ఇతర పశువులకు షెడ్లు వేసుకోవడానికి కూడా వాళ్ళ కొంత లబ్ధి చేసే కార్యక్రమాలు, మహిళా సంఘాల రుణాలు, ఇవన్నీ కూడా మరి రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పనులను మనం చేపట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరి కొంతమంది లబ్ధిదారులకు 1 లక్ష వరకు మాక్సిమం ఎంతమంది 10 మందికి ఈరోజు 1 లక్ష రూపాయల చొప్పున మరి గ్రామంలో అధికారులు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి
తెలంగాణలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాలకు అభివృద్ధి శంకుస్థాపనలు చేశారు. ప్రజలకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మౌలిక వసతుల పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. కాలువలు కానీ వరదకు దెబ్బతిన్న రోడ్లు కానీ గతంలో ఏయంగా మిగిలిన రోడ్లు కానీ అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ వాటితో పాటు పశు వైద్యశాల కానీ మంచినీటికి సంబంధించిన తాగునీరు సమస్యకు సంబంధించిన వర్క్ కానీ ఈ వర్కులన్నిటికీ కలిపి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గత సంవత్సరం వరదలకు నష్టపోయిన ఇతరత్ర పనులకి సుమారు 239 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసుకొని పనులు మొదలుపెట్టాం. ఇంకా 1-2 రోడ్లకి టెండర్లు కూడా కావాల్సిన పని ఉంది. ఈ వర్షాకాలం లోపే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ వర్షాకాలం పూర్తి. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు గణపతి హోమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజలంతా బాగుండాలని పూజలు చేసినట్లుగా మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలో 48 లక్షల నిధులతో వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ఎఫ్ చెక్కులను మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నష్టం జరిగిందని, దీనిపై అధికారులతో సర్వే నిర్వహించి పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రజలందరి సంక్షేమాన్ని, ప్రజలందరూ కూడా బాగుండాలని, అదేవిధంగా ఏ ఆటంకం కలగకుండా మరి ఆ విఘ్నేశ్వరుడు అందరికీ కూడా శుభం కలిగియాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా యాగం చేయటం జరుగుతుంది. ఈరోజు భారీ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో అనేక చోట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు కలిశారు. మిలాద్ నబీ సందర్భంగా పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అలాగే సెప్టెంబర్ 14న తెలంగాణ వ్యాప్తంగా ప్రదర్శనలకు అనుమతినివ్వాలని కమిటీ సభ్యులు కోరారు. మిలాద్ నబీ ఉత్సవాలకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు స్వతంత్ర సభ్యుడిగానే హాజరవుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇకపై తనను ఎవరూ కట్టడి చేయలేరని అన్నారు. ఇప్పుడు తనకు ఎవరూ బాస్లు లేరని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికిందని అన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి పిలుపు వస్తేనే తిరిగి బీజేపీలో చేరికపై ఆలోచిస్తానని రాజాసింగ్ తెలిపారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చే 2 రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చర్ల, కరీంనగర్, గజ్వేల్, మిర్యాలగూడకి 21,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. పంట నష్టంపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విశాఖను సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో బీచ్లో తిరిగే డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు. సముద్ర తీరంలోని బీచ్ అందాలను పర్యాటకులు తిలకించే విధంగా ఈ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 24 గంటల వ్యవధిలో డబుల్ డెక్కర్ బస్ సర్వీసుకు 500 రూపాయల టికెట్ను 50% ప్రభుత్వ రాయితీతో 250 రూపాయల టికెట్ ధరగా నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడి ఉన్నాం. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
విశాఖ రుషికొండ భవనాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. మొత్తం 7 బ్లాకులకు 4 బ్లాకుల నిర్మాణం మాత్రమే జరిగిందని, అందులో 2 బ్లాకులకు 90 కోట్లు, 1 బ్లాకు 70 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. మొత్తం 454 కోట్లతో 4 బ్లాకుల నిర్మాణం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో రుషికొండకు తమను అనుమతించలేదని, ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. గతంలో హరిత రిసార్ట్స్ ఉన్నప్పుడు ఏడాదికి 7 కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు. ఇప్పుడు కరెంటు బిల్లు ఏడాదికి 15 లక్షలు వస్తుందని చెప్పారు. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందన్న పవన్ లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని చోట్ల వాటర్ లీకేజ్ జరుగుతోందని అన్నారు. విశాఖ రుషికొండను ఎలా ఉపయోగించాలో ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే కూటమి సర్కార్ ఈ భవన వినియోగంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు పవన్. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్, సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్. ఇవన్నీ కూర్చొని అలాగే వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. అసలు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్లు పై చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 నెలలు. ఏ రంగంలోనైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామని మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన అర్థ సమృద్ధి కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాతో జరుగుతున్న టారిఫ్ యుద్ధంలో చార్టెడ్ అకౌంటెంట్స్ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చర్చించి 100 రోజుల ప్రణాళిక లక్ష్యంతో రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేసేందుకు చార్టెడ్ అకౌంటెంట్స్ ముందుకు రావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. Make Andhra Pradesh number 1 across any sectors that we operate in. So to the Honorable Vice President of ICAI, Prasann Kumar Garu, I have some specific requests, borderline demands. Because మీరు తెలుగు వారు కనుక నేను డిమాండ్ చేయగలుగుతాను అనుకుంటున్నా. ప్రధానంగా we have to build a center of excellence where we can showcase the intersection of AI and accounting and audit. And I believe that center of excellence should happen from the data city here in Visakhapatnam. So I look. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని కొత్త బోయిన్పల్లిలో సెప్టెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గ్రామంలోని లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, టీడీపీ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా ధోబీఘాట్ సమీపంలో పెన్షన్ల పంపిణీ ప్రాంతాన్ని, సీఎం హెలిప్యాడ్ ప్రాంతాన్ని వారు పరిశీలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ 1న పేదలకు సేవలో భాగంగా ఆనరబుల్ సీఎం గారు రాజంపేట మండలం బోయినపల్లికి రానున్నారు. సో దాని సందర్భంగా వారు విజిట్ చేసే ప్రదేశాలని ఇన్స్పెక్ట్ చేయడానికి నేను మరియు ఎస్పీ గారు అలాగే జగన్మోహన్ రాజు గారు అందరం కలిసి రావడం జరిగింది. సో హెలిప్యాడ్ మరియు ప్రజావేదిక. విశాఖపట్నం హోంమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ప్రొవిజన్స్, ఆక్యుపెన్సీ రెన్యువల్, ఎన్ఓసీలను సులభతరంగా పొందవచ్చునని మంత్రి అనిత తెలిపారు. ప్రజలకు విలువైన సేవలను సులభతరం చేయడం పట్ల అగ్నిమాపక దళ శాఖ అధికారులను మంత్రి అనిత అభినందించారు. వివేక హత్య విషయంలో సీబీఐ మళ్లీ దర్యాప్తు ఎందుకు చేపట్టవద్దునని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే పోరాటమని, ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. ఇక జగన్ మోదీకి దత్తపుత్రుడంటూ సంచలన కమెంట్స్ చేశారు. మోదీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ అని, జగన్ కోసం మోదీ సీబీఐ గొంతు నొక్కారని అన్నారు. జగన్ కోసం అవినాష్ రెడ్డిని కూడా మోదీ కాపాడుతున్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. 3 రోజుల పాటు ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం చేయనున్నారు అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొనెల్లే.
ఇక డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ పనులు, గ్యాప్ 1, గ్యాప్ 2, భూమి పటిష్టత జరుగుతున్న తీరు, ఎగువ దిగువ కాఫర్ డ్యాం, బాట్రెస్ డ్యాం నిర్మాణం, డీ వాటరింగ్ పనులు, తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు సర్బజిత్ సింగ్ భక్షి, రాకేష్ తేజ, సీఎంసీ ఎంఆర్ అధికారులు మనీష్ గుప్తా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మరోసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును పరిశీలిస్తారు. జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష చేస్తారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు నిపుణులు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. తుని మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైందని కౌన్సిలర్స్ చెబుతున్నారు. అధికారులు తమ మాట విని శుభ్రంగా చేయించకపోతే ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. తమను రాజీనామా చేసి వెళ్లమంటారా అంటూ టీడీపీ కౌన్సిలర్లు నిలదీశారు. ఇప్పుడు చెప్పి తీసుకుంటే 2 నెలలు అవసరమా మీకు పనికి 2 నెలలు అవసరం మనకి చేస్తారా చేయరా మీకు పని ఎప్పుడు ఎన్నో ఆయన కూడా టైం కూడా మేము ఇచ్చాం కదా మీకు ఎప్పుడు ఎన్నో టైం ఇస్తామని అడుగుతారు. ఎన్నో టైం ఇస్తావు ఏదైనా ఏం చేయాలి చర్య తీసుకోవాలి కదా. కంప్లైంట్ పెట్టుకోవాలి మేడం, మరి స్టేట్ కంప్లైంట్ పెట్టుకోవాలి. మాది ఆల్రెడీ ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టి ఎవరు తప్పైతే మీరు చర్య తీసుకుని 2 నెలలు ఇదే సమాధానం. అలా ఎవరో చెప్తాను చెప్తాడే కంప్లైంట్ పెట్టు, స్టేషన్ పెట్టు, ఎంఆర్ఓ పెట్టు, కంప్లైంట్ పెట్టు, చర్య తీసుకో. మా కౌన్సిల్ పని ఒక్కడు కూడా మున్సిపల్ ఉండమంటారా, ఎరుపమంటారా, లేదు చెప్పండి మానేసిపోతాం కదా. ఎందుకు మాకు పనిగా. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతున్నట్లుగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హతమారిస్తే డబ్బంటూ రౌడీ షీటర్ల మధ్య సంభాషణ చోటు చేసుకుంది. ఓ లాడ్జిలో మందుపార్టీ చేసుకున్న తర్వాత ఈ సంభాషణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫూట్గా మద్యం సేవించి మర్డర్ ప్లాన్ గురించి చర్చిస్తున్నట్లుగా రౌడీ షీటర్స్ జగదీష్, మహేష్, వినీత్ మరో 2 ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 3 నిందితులు మహేష్, వినీత్, మల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూసుకోండి. మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను. పరిటాల రవి జయంతిని పురస్కరించుకుని రాప్తాడు రామగిరిలోని టీటీడీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, పరిటాల రవీంద్ర కాంస విగ్రహాలను ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా పరిటాల కుటుంబ సభ్యులు భారీ రక్తదాన, ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిటాల రవి అమరజీవుడని, ఆయనకు మరణం అనేది లేదని సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. కోట్ల మంది అభిమానుల గుండెల్లో జీవించి ఉన్నారని తెలిపారు. 30వ తారీఖు మా ఆయన పరిటాల రవి గారు 67వ జయంతి. దానికన్నా ముందే ఆగస్టు 29వ తారీఖే పరిటాల రవి గారు జయంతి సందర్భంగా 2 రోజులు మనం రవి గారిది కూడా చేయాలని మా లీడర్లు కానీ పరిటాల అభిమానులందరూ కూడా నిర్ణయించినారు. వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆగస్టు 29వ తారీఖు రామగిరి మండలంలో హెడ్ క్వార్టర్లో ఇక్కడ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి పరిటాల రవీంద్ర గారి 67వ జయంతి సందర్భంగా రామగిరిలో నందమూరి తారక రామారావు గారిది, మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారిది కాంస విగ్రహాలని ఆవిష్కరిస్తూ దానితో పాటు వారిద్దరికీ ఒక ఘన నివాళి అర్పించేటట్టుగా గతంలో పరిటాల రవీంద్ర గారు మొదలుపెట్టి మాకు అలవాటు చేసి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కొన్ని రోజుల క్రితం ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న నూర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నూర్ను కడప సబ్ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం నూర్ మహమ్మద్ని పుట్టపర్తి సబ్ డివిజన్ కోర్టుకు పోలీసులు తరలించారు. కడప సబ్ జైలు నుంచి 3 రోజులు కస్టడీకి జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నూర్ను రిమాండ్కు తరలించారు.
వినాయకుడి పూజా విధానంతో ఆధ్యాత్మిక భావన, సమైక్యత, సమభావన, సాత్విక విధానం అలవర్చుకోవచ్చునని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గణేశుడు దేశాన్ని సుభిక్షంగా ఉంచాలని అన్నారు. నెల్లూరులో పలు చోట్ల ఆయన వినాయకుడి విగ్రహాలకు పూజలు చేశారు. శివాజీ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా పురస్కార కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన, దైవ చింతన, సద్బుద్ధి, సదాశయం, సత్ప్రవర్తన. నిర్మల్ జిల్లాలోని బాసర్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో బాసర ఆలయం వద్ద వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు సైతం మునిగిపోయాయి. ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయమైంది. గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఘాట్లకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ ట్రాక్టర్పై వెళ్లి బాధితులను పరామర్శించి ఓదార్చారు. వారికి సరిపడే ఆహారాన్ని అందజేశారు. బాసర ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలో చిక్కుకున్న 8 కుటుంబాలను ఎస్డీఆర్ఎఫ్ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న సుమారు 12 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్న ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం ద్వారా రెవెన్యూ పోలీసు అధికారులు రక్షించారు. విపత్కర పరిస్థితుల్లో దగ్గరుండి ఇలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 60 అడుగుల వరకు నీటి మట్టం చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారంలో రెండోసారి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి గోదావరి ప్రవాహం చేరుకుంది. ఏజెన్సీ ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అప్రమత్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ పర్యటనలో ఘన స్వాగతం పలికారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఆ దేశ సైనిక బలగాలు గౌరవ వందనంతో స్వాగతం పలికాయి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో జపాన్ భాగస్వామ్యంతో బంధాలు మరింత మెరుగవుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక, ఆరోగ్య, రవాణా రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారాలు అందించుకోవచ్చునన్నారు. జపాన్లో జరిగే శిఖరాగ్ర సమావేశంలో మానవ వనరులు, క్లిష్టమైన సాంకేతిక, వాణిజ్య రంగాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారు. భారత్పై ట్రంప్ టారిఫ్స్ విధించిన వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కొనసాగుతోందన్నారు. ప్రపంచ వృద్ధిలో 18% ఇండియాదేనని పేర్కొన్నారు. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జపాన్లో పర్యటిస్తున్న ఆయన ప్రవాస భారతీయుల సదస్సులో మాట్లాడారు. ఇండియాకు అత్యంత విశ్వసనీయ దేశం జపాన్ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. नेक्स्ट जेन इंफ्रास्ट्रक्चर, पिछले एक दशक में भारत ने नेक्स्ट जनरेशन मोबिलिटी और लॉजिस्टिक इंफ्रास्ट्रक्चर में अभूतपूर्व प्रगति की है. हमारे స్టాక్ మార్కెట్లను టారిఫ్ టెన్షన్స్ వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా టారిఫ్లపై ఆందోళనతో మదుపుదారులు ఆచితూచి వ్యవహరించడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. జీఎస్టీ భారాల నుంచి ఉపశమనం కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ సంకేతాలు కూడా స్టాక్ మార్కెట్లో జోష్ నింపలేకపోయాయి. జియో ఐపీఓ జారీ చేసి సహా పలు కీలక ప్రకటనలు చేసిన ఆర్ఐఎల్ షేర్ నష్టపోయింది. ఆటో, ఐటీ, రియల్టీ షేర్ల అమ్మకాలు ఒత్తిడి నెలకొన్నాయి. మొత్తం మీద సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టంతో 79,809 పాయింట్ల వద్ద ముగియగా 74 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 24,426 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.